ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూన్ 23, 24 తేదీల్లో జరిగేది ఇదే. ఈ తులా రాశి వారికి జూన్ 23, 24 తేదీల్లో ఏం జరుగుతుంది? వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వీరికి ఎలాంటి దేవతారణ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను వీరు పొందుతారు అని మన వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. అలాగే తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులా రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూస్తే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల మీ యొక్క దశ అనేది మారబోతుంది. మీ జీవితం అనేది కొత్త మలుపులు అనేవి తిరగబోతుంది. మీకు అవకాశాలు అయితే ఎక్కువగా రాబోతున్నాయి. ఈ టైంలోనైతే మీరు 2 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ రాశి వారికి ఈ టైంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేయబోతున్నారు. అయితే ఈ తులా రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల మనసు అర్థం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి జాలి దయ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తారు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు న్యాయపరంగా మాట్లాడతారు. అలాగే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండటానికి వీరు ఇష్టపడతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలోనైతే దైవం యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా వీరిపై ఉండబోతుంది. వీరికి మాత్రం ఈ టైంలోనైతే 2 పెద్ద శుభవార్తలను వీరు వినబోతున్నారు. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలనే పొందుతారు. వీరు దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సహాయం కోరి వీరి దగ్గరికి వస్తే కంపల్సరీ వీరు సహాయం చేస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేసే విషయంలోనైతే ఈ రాశి వ్యక్తులు ముందుంటారు. మంచి కార్యదీక్షతను వీరు కలిగి ఉంటారు. అలాగే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. మంచి ఓర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందరితో చాలా సన్నిహితంగా ఉంటారు, సామరస్యంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఇతరుల మనస్సును తొందరగా అర్థం చేసుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తులా రాశి వారికి మాత్రం జూన్ 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి 2 శుభవార్తలు రాబోతున్నాయి. లాభస్థానంలో కుజుడు అలాగే కేతువు ఉండటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ టైంలోనైతే 2 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు. ఈ టైంలోనైతే మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది. ఈ టైంలో మీకు డబ్బుపరమైన సమస్యలు కూడా తీరిపోతాయి. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మంచి ఫలితాలను మీరు పొందుతారు. అయితే ఈ టైంలోనైతే మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం అనేది లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు అయితే పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా కూడా
బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ టైం చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కేతువు, కుజుడు చాలా అనుకూలంగా ఉండటంలో అయితే ఈ రాశి వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అయితే బాగా కలిసి వస్తుంది. డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యల నుండి మీరు విముక్తులు అవుతారు. ఆరోగ్యం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన జీవితం అనేది మీకు ఉండబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఈ టైంలోనైతే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీ యొక్క అభివృద్ధి మీ సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు మీకు కలుగుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలు కూడా మీకు నెరవేరబోతున్నాయి. సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను అయితే పొందుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు ఈ టైం గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు. ఈ టైంలోనైతే కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఎప్పటినుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ టైంలోనైతే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. ఈ సమయంలో మీకైతే ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో మీకైతే మీ యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది. అదేమిటంటే ఈ టైంలోనైతే కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న మీ యొక్క కళ అనేది ఈ టైంలో నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పెద్ద శుభవార్తగా మీరు అనుకోవచ్చు. ఈ టైంలో అయితే ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా సొంత ఇల్లు కొనాలి అనుకున్న వారి యొక్క కళ నెరవేరుతుంది. అయితే ఈ టైంలో మీరు సొంత ఇల్లైనా కట్టుకుంటారు, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనే అవకాశం అనేది మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైన అంశాలలో మీరు మంచి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలోనైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సంబంధాలు అస్సలు కుదరడం లేదు అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈ తులా రాశి వ్యక్తులకు అయితే ఈ టైంలో చాలా అనుకూలమైన టైం అని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. తొందరలోనే వీరికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారు మాత్రం ఎవరైనా సంబంధానికి చూడటానికి వెళ్ళినప్పుడు నేతితో చేసిన ఏదైనా ఒక స్వీట్ మాత్రం మీ వెంట తీసుకోండి. దీనివల్ల మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఉండటంతో సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి. దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో మీరు అన్ని మంచి ఫలితాలనే ఖచ్చితంగా పొందుతారు.